వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ 3 days నుంచి కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను మీకు వీడియో పోస్ట్ చేయలేదు 1 o'clockకి. బట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్గా చాలా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను రాజమండ్రి ఫేమస్ రోజ్ మిల్క్ షాప్ దగ్గర ఉన్నాను. దీనికి 70 years చరిత్ర ఉంది. సో నేనైతే ఇంతవరకు ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, అందుకని చెప్పి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అండ్ సో వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకొని షాప్ లోపలికి వెళ్ళిపోయాను. మీరు ఇక్కడ చూడొచ్చు రోజ్ మిల్క్ అండ్ కోవా తయారు చేస్తున్నారు. అక్కడ వీళ్ళు కోవా బయట నుంచి తీసుకొని రారు, వాళ్ళంతటికి వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అండ్ సేమియా, ఈ రోజ్ మిల్క్ ఒక సీక్రెట్ ఏంటంటే ఈ రోజ్ సిరప్. ఈ సిరప్ కూడా వీళ్ళ ఓన్ రెసిపీ, వీళ్ళు బయట నుంచి ఏమీ తీసుకొని రారు, ఓన్గా ప్రిపేర్ చేస్తారు. అందుకనే ఇది అంతా ఫేమస్ అయింది. అండ్ ఇది ప్రాసెస్, రోజ్ మిల్క్ కోవా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు రోజ్ మిల్క్ కోవా. అండ్ సేమియా కూడా సేమ్ ఇలానే, సేమియాలో రోజ్ సిరప్ కోవా వేసిస్తారు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేను మీకు ఇందాక చూపించాను కదా రోజ్ సిరప్ బాటిల్స్, అవైతే వేరియస్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఈ విషయం నాకు అక్కడికి వెళ్ళాకే తెలిసింది. అండ్ ఓనర్ రామచంద్రరావు గారు నేను వెళ్ళిన టైంలో లేరు. సో వాళ్ళ సన్ ఇంటర్వ్యూ తీసుకున్నాను, అంటే రోజ్ మిల్క్ ఎలా తయారు చేస్తారో. సో వారు నా కోసం తయారు చేసి చూపించారు నా ముందు. అండ్ ఈ రోజ్ మిల్క్ యొక్క సీక్రెట్, ఇది ఎంత ఫేమస్, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, సో ఇలా చాలా క్వశ్చన్స్ అడిగాను. సో ఇప్పుడు మీరైతే ఆ ఇంటర్వ్యూ చూడండి. ఎన్ని ఇయర్స్ క్రితం నుంచి పెట్టారండి? ఇది 1950 నుంచి ఉన్నదండి. మా తాతయ్య గారు సింహాచలం గారు స్టార్ట్ చేశారు. తర్వాత మా పెదనాన్న రామచంద్రరావు గారుని మా ఫాదర్ శ్రీనివాసరావు గారు కంటిన్యూ చేస్తున్నారు. దాని తర్వాత నేను, మా తమ్ముడు రషిద్, మేము ముందు టేక్ఓవర్ చేస్తాం. ఓకే, మీకు ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? ప్రస్తుతానికి వైజాగ్లో బ్రాంచెస్ ఓపెన్ చేసామండి. బీచ్ రోడ్లో 45 ఈస్ట్ డ్రైవింగ్లో ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ ఒకటే అంతే, వైజాగ్ అండ్ రాజమండ్రి తప్ప ఇంకెక్కడ సేమియాతో నార్మల్గా ఉప్మా చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు. బట్ మీరు సేమియాతో రోజ్ మిల్క్, అసలు ఐడియా ఎలా వచ్చింది? ఈ సేమియాతో విత్ కోవా మిక్స్ అయ్యి వచ్చి మా రోజ్ సిరప్ కలుస్తుంది అన్నమాట. సో ఇట్స్ ఒక ఐటమ్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఓన్లీ కోవా ఉంటుంది. సో పాలని బాగా మనం మరగబెట్టిన తర్వాత దాన్ని కలుపుతూ ఉంటే ఇది కోవా కింద, మన కలాకండ్ తెలుసు కదా, సో మరీ అంత హార్డ్గా కాకుండా కోవా కింద ఫామ్ అవుతుంది చిన్నగా. దాంట్లో రోజ్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడికైనా జొమాటో ఏమైనా ఉందండి, లేదంటే ఓన్లీ ఇక్కడ? జొమాటో, స్విగ్గీ రెండు రన్ అవుతున్నాయి. మీరు ఇంకెక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తారా మీ సిరప్ ని? తీసుకెళ్తారండి ఇక్కడ నుంచి. మన ఎక్స్పోర్ట్ అది ఇక్కడ నుంచి సేల్ కి వెళ్తా ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు వెడ్డింగ్స్ కి, ఈవెంట్స్ కి గనుక స్పాన్సర్ చేస్తారా? అన్నిటికి స్పాన్సర్ అంటే పార్టీ ఆర్డర్స్ అయ్యి వెళ్తా ఉంటాయి. ఓకే, థాంక్యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది చాలా ప్లేసెస్కి నాకు తెలిసి, ఇది నేను విన్నాను, ఇది అమెరికా వేరే ప్లేసెస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట వీళ్ళ రోజ్ సిరప్, చాలా ఫేమస్. అండ్ నేనైతే ఇప్పుడు టోకెన్స్ తీసుకున్నాను, ఒకటి కాదు అన్నీ, రోజ్ మిల్క్, కోవా రోజ్ మిల్క్ అండ్ సేమియా రోజ్ మిల్క్, ఇవన్నీ టేస్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో అన్ని టోకెన్స్ తీసుకున్నాను, టేస్ట్ చేద్దాము. అండ్ ద టేస్ట్ ఈజ్ సూపర్బ్, నాకైతే నచ్చింది. మీరు కనుక రాజమండ్రి వెళ్తే తప్పకుండా ఇక్కడ రోజ్ మిల్క్ టేస్ట్ చేయండి. ఒకటి కాదు, రోజ్ మిల్క్ కోవా అండ్ రోజ్ మిల్క్ సేమియా, ఇవి రెండు టేస్ట్ చేయండి. రోజ్ మిల్క్ సేమియా అయితే ఎక్కువ స్వీట్ లేదు, చాలా బాగుంది, నాకైతే అది ఎక్కువ నచ్చింది. అండ్ నా ఒక రివ్యూనే కాదు కదా, ఇక్కడ వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు ఇక్కడ రోజ్ మిల్క్ టేస్ట్ చేద్దాము అని చెప్పి. సో నేను చాలా మందిది కాదు, ఒక 2 to 3 people రివ్యూ అయితే తీసుకున్నాను. చూద్దాం ఏమంటున్నారో. సేమియా తింటామండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడ టేస్ట్ చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? కొవ్వూరు నుంచి అండి. కొవ్వూరు నుంచి వచ్చి రాజమండ్రి రోజ్ మిల్క్ టేస్ట్ చేస్తున్నారా? యా మేడం. నచ్చిందండి మీకు రోజ్ మిల్క్? సూపర్ మేడం, చాలా బాగుంటుంది మేడం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ తినాలి మేడం, చాలా టేస్ట్ చూడాలి ఇక్కడికి వచ్చి, చాలా బాగుంటుంది. బాగుందా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది టేస్ట్. మేము హైదరాబాద్లో ఉంటాం, రాజమండ్రి వచ్చినప్పుడు కంపల్సరీ రోజ్ మిల్క్ తాగే వెళ్తాం. ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల బట్టి కూడా రోజ్ మిల్క్ అన్నది మా రాజమండ్రిలో బాగా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగుందండి, నచ్చిందా టేస్ట్? చాలా బాగుంటుంది. 70 రూపాయలు కాదు, 120 రూపాయలు పెట్టినా ఎవరైనా కొని తాగుతుంటారు. మీకు ఏది ఇష్టం, కోవా రోజ్ మిల్క్ ఇష్టమా, నార్మల్ రోజ్ మిల్క్ ఇష్టమా? కోవా రోజ్ మిల్కే ఇష్టం.
ఇదండి రాజమండ్రి రోజ్ మిల్క్ యొక్క వ్లాగ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.